వాల్మీకిపురం ప్రజలకు నమస్కారం. మన వాల్మీకిపురంలో దాదాపు 35 నుండి 40 వేల జనాభా ఉంది. కానీ మన వాల్మీకిపురం గాంధీ బస్ స్టాండ్ సర్కిల్లో ఒక పబ్లిక్ టాయిలెట్ లేకపోవడంతో చాలామంది ఆడవారు, వృద్ధులు, చిన్నపిల్లలు, అలాగే మన చాలామంది ప్రయాణికులు, స్కూల్ స్టూడెంట్స్, అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితము మా యువత కొంతమంది అప్పుడు ఉండే ఒక ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదు. నిత్యం రద్దీగా ఉండే, అలాగే నిత్యం బస్సులు మదనపల్లి, తిరుపతి, అలాగే వేరే వేరే చోటకు ప్రయాణించే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి పంచాయతీ ఈఓ గారు, వాల్మీకిపురం తహసీల్దార్ గారు, అలాగే మన ఎండిఓ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు దీనిపై దృష్టి పెట్టి మన వాల్మీకిపురం గాంధీ బస్టాండ్ సర్కిల్లో ఒక పబ్లిక్ టాయిలెట్ని ఏర్పాటు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మనకు చావిడి ఒక గవర్నమెంట్ ప్లేస్ ఉంది. అక్కడ తగినంత స్థలం కూడా లభ్యం ఉంది. కావున దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఒక పబ్లిక్ టాయిలెట్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం.